హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు బ్రాండ్ న్యూ వీడియో. మన ఇండియన్ మార్కెట్లోకి అయితే ఒక మాన్స్టర్ బీస్ట్ కాంపాక్టబుల్ ఫోన్ అయితే లాంచ్ కాబోతుంది తొందరలోనే. ఈ ఫోన్ వచ్చేసి మనకి iQOO15R అనే పేరుతో అయితే లాంచ్ కాబోతుంది iQOO బ్రాండింగ్ నుంచి అయితే. ఈ ఫోన్ మనకి డిస్ప్లే పరంగా అయితే 6.5 1.5K ఎల్టీపీఎల్ AMOLED డిస్ప్లేతో పాటు 144Hz రిఫ్రెష్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇందులో మనకి 5000 mAh పీక్ బ్రైట్నెస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది డిస్ప్లే పరంగా మనకైతే మంచి పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది డీసెంట్గా. దీని వెజల్స్ కూడా చాలా చిన్నగా ఉంటాయి అన్నమాట. మనకి వెజల్స్ అంటే సైడ్కి ఉండే బ్లాక్ లైన్స్ అనమాట. ఇంకా ఈ ఫోన్ యొక్క డిస్ప్లే తర్వాత మనకి కెమెరా గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి కెమెరా వచ్చేసి 200 MP మెయిన్ కెమెరాతో పాటు 8 MP సెకండ్ సెటప్ కెమెరా ఇస్తున్నారు అనమాట. ఫ్రంట్ వచ్చేసి 32 MP కెమెరాతో పాటు 32 MP కెమెరా మాత్రమే. ఇంకా ఇందులో మనకి పిక్స్ కూడా డీసెంట్ కెమెరా పిక్స్ అయితే ఉంటాయి. ఇది ఎందుకంటే మెయిన్లీ బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ కాబట్టి వీళ్ళు పర్ఫార్మెన్స్ కోసమే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు. సో ఇంకా నెక్స్ట్ మనం ఈ ఫోన్ యొక్క ర్యామ్ అండ్ రోమ్ గురించి మాట్లాడుకుంటే LPDDR5X ర్యామ్తో అల్ట్రా ర్యామ్ ఇది మన UFS 4.1. ఇంక ఇందులో మనకి 1 TB వరకు అయితే మనకి స్టోరేజ్ ఎక్స్పాండేషన్కి మనకి స్టోరేజ్ అవైలబుల్గా ఉంది వేరియంట్ అనమాట. ఇంకా ఇందులో మనకి పర్ఫార్మెన్స్, ఇప్పుడు మనం పర్ఫార్మెన్స్ కేటగిరీ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 8 Gen 5 3 nano టెక్నాలజీ పైన బిల్డ్ అయిన ప్రాసెసర్ని వాడుతున్నారు. ఈ ప్రాసెసర్ మనకి మినిమం తక్కువ ఎంత కదన్నా మనకి 3 million ANTUTU స్కోర్ అయితే ఈ ఫోన్ అయితే గెయిన్ చేసింది. ఇంకా ఇందులో మనకి COD వచ్చేసి 144Hz రిప్రజెంట్ చేస్తుంది. ఇంకా చైనా వేరియంట్ వచ్చేసి మనకి 60 FPS అయితే సపోర్ట్ చేస్తుంది. అదే మన ఇండియాలో లాంచ్ అయినాకైతే కంపల్సరీ 144Hz అయితే అన్లాక్ చేసి లాంచ్ చేస్తారు అనుకుంటున్నా, ఆశిద్దాం. ఇంకా ఇందులో మనకి బ్యాటరీ పరంగా చూసుకుంటే ఇది లార్జెస్ట్ బ్యాటరీ విత్ చిన్నది, అంటే అంటారు కదా చిన్న ఫోన్లో అంత పెద్ద బ్యాటరీని అయితే వీళ్ళు ఎట్లా పట్టించారో ఏమో తెలియదు, కానీ మంచి బ్యాటరీ బ్యాకప్ అయితే ఉంటుందన్నమాట. 7600 mAh మ్యాసివ్ బ్యాటరీతో పాటు ఎంతైతే బ్యాటరీ ఇచ్చారో అంతే ఫాస్ట్గా రీఛార్జ్ కానీ మనకి 100 watts వైడ్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు iQOO నుంచి. ఇంకా కనెక్టివిటీ గురించి మాట్లాడితే మీకు అయితే డిస్ప్లే పైన అయితే కనిపిస్తుంది డ్యూయల్ 5G ఉంటుంది. ఇంకా బ్లూటూత్ 5.4 NFC, ఇంకా వైఫై కాలింగ్తో పాటు Wi-Fi 7 కూడా ఉంది. ఇంకా నెక్స్ట్ ఇది ఒక IP రేటింగ్ గురించి మాట్లాడితే IP68 ఇంకా IP69 రెండు వాటర్ రెసిస్టెన్స్ ఉన్నాయి. ఇంకా ఫైనల్గా ఈ ఫోన్ యొక్క ప్రైస్ ఇంకా దీని అప్డేట్ గురించి మాట్లాడితే మ్యాక్స్ టు మ్యాక్స్ ఇది ఒక 4 to 5 years అప్డేట్స్ అయితే ఇవ్వచ్చు కంపల్సరీగా iQOO నుంచి అయితే, మనకి జనరల్గా తెలిసిందే కాబట్టి. ఇంక ఈ ఫోన్ వచ్చి మనకి అరౌండ్ ఎస్టిమేషన్ వచ్చేసి 45,000 బిలోనే మన ఇండియన్ మార్కెట్లో అయితే లాంచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మీరు ఈ ఫోన్ యొక్క ప్రైస్ ఎంత ఉంటే బెస్ట్ అనుకుంటున్నారో లెట్ మీ నో, కామెంట్ చేయండి. మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. హ్యావ్ ఎ నైస్ డే.